నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూర్వీకుల నుంచి ఈ తరం వరకు పసిడి అంటే అందరికీ బాగా మోజే అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలువురు బంగారాన్ని ఎంతో కష్టపడి కొనుగోలు చేస్తున్నారు. అయితే అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో గోల్డ్ రేట్స్ అనేవి గత కొంతకాలంగా హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ప్రస్తుతం వాటి ధరలు తగ్గుముఖం పట్టినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఈ 2025లో బంగారం రేట్లు 50% పైగా పెరిగాయి. సరికొత్త గరిష్టాలను తాకి మళ్లీ కాస్త వెనక్కి వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం దేశీయ మార్కెట్లో బంగారం రేటు తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. ఆ తర్వాత రోజు సైతం ఎలాంటి మార్పు లేకుండా అదే ధర వద్ద కొనసాగింది. ఇక ధర తగ్గుతుందిలే అనుకునే సమయానికి ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి ₹1,23,180 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర ₹1,12,910 ఉంది. కిలో వెండి కూడా ₹100 మేర పెరిగి ₹1,54,100 చేరింది. అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గవచ్చు. పసిడిలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు రాబోయే నెలల్లో కొంత ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన పరస్పర దాడులు ప్రపంచ మార్కెట్లలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామాలను వెతుక్కుంటూ బంగారాన్ని కొనుగోలు చేశారు. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు తిరిగి వచ్చినప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. దక్షిణాసియాలో గన్స్ సైలెంట్ గా ఉంటే బంగారం ధరలు కూడా శాంతిస్తాయని చెబుతున్నారు గ్లోబల్ ఎక్స్పర్ట్స్. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా యుద్ధాలు లేకపోయినా మాత్రం బంగారం ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. చూడాలి మరి మున్ముందు గోల్డ్ రేట్స్ ఎలా ఉండనున్నాయో అనేది.